మేలు కొరకు చూచినావా సహోదరా సహోదరి, అది నీ మేలు కొరకు. ప్రియ ప్రభువు యొక్క ఆజ్ఞలలో కఠినమైనది కానీ స్వార్థపూరితమైనది కానీ ఏదీ లేదు. ఆయన నీ మేలుకే కోరుచున్నాడు. ఆయన నామము స్తుతింపబడునుగాక. దేవుడి ప్రేమస్వరూపి మనలను పరిశుద్ధులనుగా చేయటానికి యేసు ప్రభు చనిపోయారు. కాబట్టి మనం పరిశుద్ధముగా ఉండాలి. ఈ ఉద్దేశము నెరవేరటానికి ఆయన దెబ్బలకు ఉమ్మివేయించుకోవడానికి, క్రూరమైన హేళనకు, ముళ్ళ కిరీటానికి, శిలువ మరణానికి తనను తాను అప్పగించుకున్నారు. ఆయనకు పరిశుద్ధ జనాంగము కావాలి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. నీ వాక్యమే సత్యము. యోహాను సువార్త 17:17 అది యేసు ప్రభు ప్రార్థన చేశారు. దాని కొరకే ఆయన చనిపోయారు. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అప్పగించుకొనెను. తీతుకు రాసిన పత్రిక 2:14 అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. మనము ఆయనను నిరుత్సాహపరచకూడదు. ఆయన ప్రశస్త రక్తము వ్యర్థమైపోనీయకూడదు. మనం ప్రయోజకులముగా ఉండటానికి మనం పరిశుద్ధంగా ఉండాలి. అన్ని యుగాలలో అతి మిక్కిలి బలవంతులైన దైవజనులు ఎవరు? శుద్ధ హృదయము కలిగి దేవుని కొరకు ఇతరుల కొరకు ప్రేమతో మండిన పరిశుద్ధులు. వారు నిస్వార్థపరులు, దీనులు, దేవుని ఎడల ఇతరుల ఎడల ప్రేమతో నిండినవారు, నమ్మకమైన వారు. వారి జీవితాలు క్రీస్తులో దేవుని యందు భద్రము చేయబడినవి. మనుషులందరూ దీనుడైన మోషే, ప్రజల కొరకు తన్ను తాను త్యాగం చేసుకున్న పౌలు, లూథర్, ఫక్స్, పరిశుద్ధుడైన ఫ్రాన్సిస్, జాన్ వెస్లీ, జనరల్ విలియం బూత్ గారు, ఆయన సతీమణి, దేవుని దృష్టిలో ఘనమైన వేవేల మంది స్త్రీ పురుషులు, వీరు దేవుని చేత వాడబడిన వారు. మన హృదయములలో పాపము వేరులు ఉన్నంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు మనలో స్వేచ్ఛగా పనిచేయలేడు. కాబట్టి మన ప్రయోజకత్వము కుటుంబపడుతుంది. కానీ మన హృదయాలు పవిత్రంగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో జీవించి సేవ కొరకై శక్తినిస్తాడు. అప్పుడు మనం ఎంత అజ్ఞానులమైనా ఎంత బలహీనులమైనా దేవుని కొరకు జీవించి మేలు చేయగలం. ఒక దీనుడైన ఐర్లాండ్ దేశపు యువకుడు పవిత్ర హృదయాన్ని కలిగించు ఈ ఆశీర్వాదం గురించి విని ఒంటరిగా వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరించి ఈ ఆశీర్వాదం కొరకు మొరపెట్టాడు. ఆ సమీపంలో ఉన్న ఒక ఆయన ప్రార్థనను విని దానిని ఎన్నడూ మర్చిపోలేదు అని రాశాడు. ఓ దేవా, ఈ ఆశీర్వాదము కొరకు నేను నిన్ను బతిమాలుచున్నాను. అప్పుడు దేవుడు దానికున్న ఆటంకాన్ని చూపిస్తున్నట్లు, నా తండ్రి, నాకు తెలిసిన ప్రతి పాపమును విడిచిపెడతాను. కనికరించి ఈ శక్తిని దయచేయి. తన వ్యక్తిగత పాపాలన్నీ తన ముందు కనబడుతున్నట్లుగా మరలా వాటిని విడిచిపెడతాను అని చెప్పాడు. దాని తరువాత మోకాళ్ళ మీద నుండి లేచి ఆకాశము వైపు ముఖము ఎత్తి ఇప్పుడు ఆ ఆశీర్వాదాన్ని అడుగుచున్నాను అని ప్రార్థించాడు. తర్వాత నేను అక్కడ ఉండటం గమనించి నా చేతిని పట్టుకుని నేను ఆయనను పొందాను అని చెప్పాడు. నిజముగా నేను కూడా దేవుని సన్నిధిని అనుభవించగలిగాను. తాను నిజముగా పరిశుద్ధాత్మను పొందాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే తరువాత కొన్ని నెలలైన తరువాత 60 మందిని దేవుని రాజ్యంలోనికి నడిపించినాడు. అతడు తన జీవితం అంతా రూపాంతరం పొందింది. పరిశుద్ధముగా ఉండి ప్రయోజనకరంగా ఉండటం మనలో ప్రతి ఒక్కరికి సాధ్యమే. అది గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండటము కంటే ఎంతో శ్రేష్టమైనది. ఒక ఆత్మను గెలవటం సైన్యాన్ని నడిపించటం కంటే, యుద్ధాన్ని జయించటం కంటే, ఒక సామ్రాజ్యాన్ని పాలించటం కంటే, లేక సింహాసనం మీద కూర్చోవటం కంటే శ్రేష్టమైనది.
మనం క్షేమంగా ఉండటానికి మనం పరిశుద్ధంగా ఉండాలి. గదిలో ప్రేలుడు పదార్థాలు ఉంచుకోవటం కంటే హృదయంలో పాపం ఉంచుకోవటం ప్రమాదకరమైనది. పేతురు పవిత్ర హృదయాన్నే ఆశీర్వాదం పొంది పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందకముందు తనలో తాను ఉన్న పాప స్వభావానికి లోనై ఒట్టు పెట్టుకుని శపించుకొని యేసుప్రభు ఎవరో తనకు తెలియదని బొంకాడు. దావీదు ఈ అనుభవం పొందకముందు తాను కూడా పాపంలో పడి దాదాపుగా తన ఆత్మను నాశనం చేసుకున్నాడు. పవిత్ర హృదయంలో దేవుని కొరకు ప్రేమతో నిండియునుటయే పరిశుద్ధత. దానికంటే ఎక్కువ కాదు, దానికంటే తక్కువ కూడా కాదు. మనం హృదయమంతటితో దేవుని ప్రేమించినట్లయితే ఆయన ఆజ్ఞలన్నిటినీ పాటించి ఆయన మనకు తెలియజేసిన చిత్తానంతటినీ మనము చేస్తాము. మనవలే మన తోటి వారిని ప్రేమిస్తే ఇష్టపూర్వకముగా వారికి ఏ కీడును చేయము. కాబట్టి ఈ పరిశుద్ధమైన ప్రేమ దేవునికి మానవునికి వ్యతిరేకమైన అన్ని రకాల పాపాల నుండి మనలను కాపాడుతుంది. ఈ ప్రేమ లేకుండా మనము క్షేమంగా ఉండలేము. దానిని కలిగి ఉండకుండా పేతురు, దావీదు పడిపోయినారు. దానిని కలిగి యోసేపు, దానియేలు రాజభవనంలోని అన్ని శోధనలను ఎదిరించినారు. ముగ్గురు హెబ్రీ బిడ్డలు అగ్ని ద్వారా బాప్తిస్మం పొందిన సైఫను, పౌలు వారి ప్రభువును ఎరుగమని చెప్పక మరణాన్ని సంధించటానికే సంతోషంగా ఒప్పుకున్నారు. ఆఖరిగా పరిశుద్ధత లేకుండా ఎవ్వడును ప్రభువును చూడడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనము అని నిశ్చయముగా చెప్పబడింది. కాబట్టి మనం పరిశుద్ధముగా ఉండాలి. ఈ కార్యాలను తిరస్కరించి వారిని, తేలికగా ఎంచువారిని విడిచిపెట్టినట్లయితే ఈ ఆశీర్వాదము మనకివ్వటానికి దేవుడు సమస్తం సిద్ధం చేశాడు. అనేక సంవత్సరాల క్రితం ఈ అనంత ప్రాముఖ్యమైన కార్యం గురించి ప్రభువు నాకు గ్రహింపు చేశాడు. సాక్ష్యమిచ్చి ఈ అనుభవాన్ని వివరించటానికి ఆయన పరిశుద్ధులను పంపించారు. నా జీవితాన్నంతటినీ ఆయనకు అర్పించటానికి, హృదయమంతటితో వెదకటానికి శక్తినిచ్చి ఆ దీవెనను నాకు అనుగ్రహించారు. దేవునికి స్తోత్రము. నా సహోదరా, నీకది కావాలా? అలా అయితే ఇప్పుడే యేసు ప్రభువును నిన్ను పరిశుద్ధపరచు దేవునిగా అంగీకరించు. నా విగ్రహాలు నీ పాదాల చెంత పడవేసి నీకర్పించెదన్. నీవు నా కోసగిన సర్వమున్ రక్షించుటకు నీవే సర్వశక్తిమంతుడవు. క్షణమే ఆ కార్యము ముగిసెన్. ఓ రక్షక, నేను నమ్మతెగింతున్. నీ రక్తమే నా పవిత్రతకు మార్గము. విశ్వాసంతో నిన్నడిగి పొందెదన్ సంపూర్ణ రక్షణనిప్పుడు ఉచితముగా. దయచేసి ఈ యొక్క వాక్యము మీకు దీవెనకరంగా ఉండలాగున ప్రభువును కోరుచున్నాను. ఈ పుస్తకం మీకు దీవెనగా ఉన్నదని మీకు గ్రహిస్తే మీ ఫ్రెండ్స్కి దీన్ని షేర్ చేయండి. ఇంకొక 3వ అంశంతో మీకు ముందుకి రేపు వస్తాను. అంతవరకు నా కొరకు ప్రార్థించండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనందరికీ తోడయుండునుగాక. ఆమేన్.